బిస్కెట్లను ఉదయం లేదా సాయంత్రం స్నాక్ రూపంలో పిల్లలు తింటారు. ఈ బిస్కెట్లు తినడానికి రుచికరంగా కూడా ఉంటాయి. రెండు ఫ్లేవర్లలో ఓరియో బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఒకటి మిల్క్ ఫ్లేవర్ అయితే మరొకటి చాక్లెట్ ఫ్లేవర్. ఈ బిస్కెట్ యాడ్ కూడా విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది ఇలా ఉండగా ఈ ఓరియో బిస్కెట్లలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఆ వీడియో ఏంటో మనం చూద్దాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఈ బిస్కెట్ ను ఎక్కువసేపు కాల్చారు. అయితే ఇది కాలిపోదు. దాదాపుగా 30 సెకండ్ల పాటు కాల్చినా కూడా ఓరియో బిస్కెట్ మాత్రం కాలదు. అయితే ఇలాంటి బిస్కెట్లు తినడం మంచిదేనా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలు ఏంటి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి అని ఆశ్చర్యపోతున్నారు. ఒక చెక్క ఫ్రేమ్ మీద ఓరియో బిస్కెట్లు పెట్టి కాల్చారు. అయితే చెక్క ఫ్రేమ్ కాలింది కానీ బిస్కెట్ మాత్రం కాలలేదు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పిల్లలు ఇష్టంగా తినే ఈ ఓరియో బిస్కెట్ ఇలా కాలిపోలేదు ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది పాలతో తయారు చేస్తారు. మంట కంటే పాలే ఎక్కువ బలంగా ఉంటాయా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇందులో చక్కెర, అన్బ్లీచ్ చేసిన పిండి అంటే గోధుమ పిండి, నియాసిన్, ఐరన్, మోనోమోనిట్రేట్, థియమిన్, రైబోఫ్లవిన్, కార్న్ ఆయిల్, సోయాబీన్ కోకోవా, కెనోలో ఆయిల్ వంటి పదార్థాలతో ఈ బిస్కెట్లు తయారు చేస్తారు. ఇంకా ఇందులో కార్న్ సిరప్, బేకింగ్ సోడా, ఉప్పు, సోయా లెసిథిన్, చాక్లెట్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కలిపి తయారు చేస్తారు. ఇక చాలా మంది ఓరియో కుకీలను కాలుస్తూ టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓరియో బిస్కెట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతూ ఉన్నాయి. కొంతమంది మా పిల్లలకు ఈ బిస్కెట్లు పెట్టమని పోస్టులు పెడుతున్నారు.